కానీ 2 సంవత్సరాలు తిరగకముందే మళ్ళీ అక్కడ మోసం చేసినటువంటి శివసేనకు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బుద్ధి చెప్పి బాలాసాహెబ్ ఠాక్రే శివసేన అధినేత అయినటువంటి బాలాసాహెబ్ ఠాక్రే యొక్క ఆలోచన విధానంతో అనేక మంది ఎమ్మెల్యేలు ముందుకొచ్చి మళ్ళీ ఏక్నాథ్ షిండే గారి నేతృత్వంలో పరిపాలన చేశారు, ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తిరిగి మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 3వసారి ఇంత జరిగినప్పటికీ కూడా 3వసారి మహారాష్ట్ర ప్రజలు అత్యద్భుతమైనటువంటి మెజార్టీతో ఈరోజు అధికారంలో రావడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడే కాదు, బీజేపీ అనేక రాష్ట్రాల్లో కూడా 2వసారి 3వసారి అధికారంలోకి వస్తాం. గోవాలో పక్కనున్నటువంటి గోవాలో 3వసారి అధికారంలోకి వచ్చాం. ఓట్లు పెంచుకున్నాము, సీట్లు పెంచుకున్నాం గోవాలో. ఆ ఎన్నికల్లో నేను మొత్తం అక్కడ ఉన్నాను. గుజరాత్లో ఆల్మోస్ట్ మరి వరుసగా గత 5-6 టర్మ్స్గా భారతీయ జనతా పార్టీ వరుసగా గెలుస్తూ ఉంది. హర్యానాలో 2వసారి అధికారంలోకి వచ్చాము. మహారాష్ట్రలో ఈరోజు చూస్తే 3వసారి అధికారంలోకి వచ్చాము. మధ్యప్రదేశ్లో అనేక దఫాలుగా అధికారంలోకి వస్తూ ఉన్నాము. యూపీ ఎలక్షన్ చూసినట్లయితే 2వసారి అధికారంలోకి వచ్చాం. ఉత్తరాఖండ్లో 2వసారి అధికారంలోకి వచ్చాం. అస్సాంలో 2వసారి అధికారంలోకి వచ్చాం. ఈ రకంగా అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ మేము చేసినటువంటి పనిని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రజలకు చూపించి అధికారంలోకి వచ్చాము. ఈసారి మరొకసారి మహారాష్ట్ర 3వసారి అధికారంలోకి వచ్చి మనకు అద్దం పడతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకే పరిమితమైంది. గ్యారంటీల పేరుతో మభ్యపెట్టినటువంటి తెలంగాణ, గ్యారంటీల పేరుతో మభ్యపెట్టినటువంటి కర్ణాటక, గ్యారంటీల పేరుతో దివాలా తీసినటువంటి హిమాచల్ ప్రదేశ్, 3 రాష్ట్రాలకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. అంతేకాదు ఈరోజు అనేక రకాల బై ఎలక్షన్స్లో ఇక యూపీ మాదే అని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి సమాజ్వాదీ పార్టీ. విచిత్రం ఏంటంటే 9 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలి, భారతీయ జనతా పార్టీ గెలవకూడదు అని చెప్పి ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా 9కి 9 సీట్లు సమాజ్వాదీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అప్పగించింది బై ఎలక్షన్స్లో. అయినప్పటికీ కూడా అక్కడ 7 సీట్లు, 9 సీట్లలో 7 సీట్లు భారతీయ జనతా పార్టీ మాకు అలయన్స్ పార్టీ గెలిచింది.